Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. On the other side of affliction. Topic for today is on the other side of affliction. శ్రమల అవతల ఉన్న విషయం. Text is from Psalm 66 verses 10 to 12. 66 కీర్తన 10 నుంచి 12 వాక్య సారాంశాన్ని మనం గమనిద్దాం. Afflictions coming from God's hand. God has a purpose in each and everything. In each affliction, God has a purpose for your life. We are repeatedly tested and tried. అనేక సార్లు పరీక్షించబడతాం మనం. ఈ వాక్య భాగంలో దేవా నీవు పరిశీలించి ఉన్నావు. God tests us. పరీక్షించే దేవుడు, పరిశీలన చేసే దేవుడు. ఈ కీర్తనలో గమనించినప్పుడు శ్రమలు కీర్తనకారునికి చుట్టుకొని ఉన్నాయి. ఆ శ్రమలలో ఉన్నాడు, చిక్కుబడి ఉన్నాడు. కానీ అవన్నీ కూడా, ఆ శ్రమలన్నీ కూడా అవి మేలుకరంగా, దీవెనకరంగా మార్చబడతాయి. Affliction was brought about by the hand of God for purification. వాక్య భాగంలో ఎందుకు శ్రమలు కీర్తనకారు కలిగాయి? ఎందుకనగా ఫార్ హిస్ ప్యూరిఫికేషన్. వాక్య భాగంలో గమనించినప్పుడు వెండిని నిర్మూలన చేయరీతిగా మేము నిర్మూలన చేస్తున్నావు. 10వ వచనం. వెండిని నిర్మూలన చేయరీతిగా మామును నిర్మూలనగా చేసి ఉన్నావు. ఈ శ్రమల ద్వారా, అఫ్లిక్షన్స్ ద్వారా మనము పరిశుద్ధతను సంతరించుకుంటాము. మనం ప్యూరిఫైడ్. ఏ రీతిగా నశించే సువర్ణము, బంగారము అగ్నిచేత పరీక్షించబడుతున్నదో అదే రీతిగా మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు నిజంగా మన జీవితం ప్రక్షాళన చేయబడతాయి. ఇట్స్ ఎ ప్రాసెస్. అఫ్లిక్షన్స్ గమనించినప్పుడు ఇవి మన జీవితంలో డిసిప్లిన్ ప్రాసెస్లో ఒక భాగం, క్రమశిక్షణలో ఒక భాగం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 12 వచనాలు, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ సత్యాలను గ్రహించుకోగలం. ప్రేమతో దండించి శిక్షించే దేవుడు ఉన్నాడు. ఈ శ్రమలన్నీ కూడా ప్రభుని స్తుతించడానికి, ప్రభును ఘనపరచడానికి దోహదం చేస్తాయి. యోబు శ్రమలో దేవుని స్తుతించినాడు. అపొస్తలుల శ్రమలో దేవుని స్తుతించినాడు. అఫ్లిక్షన్స్ బికమ్ అడోరేషన్. దేవుని ఘనపరిచేవిగా అవి మారిపోతాయి. కీర్తనకారుడు కూడా వాక్య భాగంలో నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను, దానములు అర్పించదను, ఎద్దులను పోతు మేకలు అర్పించదను. కాబట్టి 15వ వచనం, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేను. కాబట్టి మన శ్రమలు సృష్టించడానికి కారణభూతమవుతాయి. కానీ శ్రమలో ఉన్న అలానే ఉండం మనం. అవి అలా వస్తాయి, అలలు కూడా అలా ఎగిసిపడతాయి, మళ్ళీ కామ్ అయిపోతాయి, అవన్నీ తొలగిపోతాయి. బ్రాట్ ఇంటూ ఏ ప్లేస్ ఆఫ్ అబండెన్స్. ఈ శ్రమలన్నీ కూడా సమృద్ధిగల చోటికి నడిపిస్తాయి. యోబు యొక్క శ్రమలు సమృద్ధిగల జీవితంలోనికి నడిపించాయి. అదే వాక్య భావంలో గమనించినప్పుడు నీవు బందిగృహంలో ఉంచావు, మేము నిప్పులలోనూ నీళ్ళను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దట్ ద రిజల్ట్ ఆఫ్ అఫ్లిక్షన్స్. ద రివార్డ్ ఆఫ్ అఫ్లిక్షన్ ఏమనగా సమృద్ధి గల చోటికి నడిపించబడ్డాడు. సంతోషాన్ని, ఆనందాన్ని ధరింపచేశాడు. It comes to saturation point. That means overflowing blessings. యోబు 2 ఆశీర్వాదాలు పొందాడు. అలాంటి జీవితంలోనికి ఈ శ్రమ నడిపిస్తాయి. కాబట్టి
టు సీ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద అఫ్లిక్షన్స్. శ్రమల అవతల వైపు ఉండే దీవెన మనం గ్రహించుకున్నప్పుడు శ్రమల యందు సంతోషిస్తాం, ఆనందిస్తాం, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆ రీతిగా స్తోత్రాలు చెల్లించడం పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. శ్రమను మాకు ఆనందకరములే ఉన్నమని గ్రహించి మీకు స్తోత్రాలు. అవన్నీ గురించి మనం నిర్మూలంగా చేస్తాయని, సమృద్ధిగా చోటికి నడిపిస్తాయని గ్రహించి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాడు సహించుకునే కృపను, యోబు లాంటి సహనాన్ని మాకు అనుగ్రహించి దాన్ని శ్రమలో తాలుకొని దాన్ని సహించి మీ ద్వారా సమృద్ధిగా జీవితాన్ని పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం అందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.